అయితే ఒకరోజు నాకు నా బర్త్‌డే వచ్చింది మేడం. హ్మ్. నా బర్త్‌డే వచ్చింది. అతను ఫోన్ చేసి, "ఇగో ఇవన్నీ ఏం చేయాలి? ఎలా చేయాలి? అవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టేసేయి. అయితే ఆ అమ్మాయి నీతో వస్తుంది. లేదంటే గనక నీకు ఏ ప్రాబ్లమ్ లేకుండా దీన్ని సాల్వ్ చేసే బాధ్యత నాది" అంటే ఏదో పిచ్చోడిలాగా ఒక అబ్బాయి చెప్తున్నాడు పిచ్చోడిలాగా నమ్మేసాను మేడం నేను. ఓకే. వెళ్ళేటప్పటికి కేక్ అరేంజ్‌మెంట్స్ అన్నీ జరిగాయి. అంతా అంటే ఆ అమ్మాయి లోపలుంది. ఎందుకు అంటే, అదే ఆ అమ్మాయి ఇట్లాగా బాధపడుతుంది. సో అండ్ సో అది అని అతను చెప్పాడు. హ్మ్. అనంటే, సరే పిలు ఇంకా నేను మాట్లాడతాను. దీన్ని ఏదోకటి మనం ఫినిష్ చేయాలి ఈరోజు. నా బర్త్‌డే కంటే ముందు దీన్ని ఇది చేయాలంటే, నీ బర్త్‌డేకి నేను గిఫ్ట్ ఇస్తాను కదా! అన్నాడు. ఓకే. అన్నాడు కదా! అని చెప్పి, సరే అని చెప్పి నేను నమ్మాను మేడం. ఓపెన్‌గా చెప్తున్నాను కదా మేడం. దీన్ని మీరు అడగొచ్చు. అరే పిచ్చోడా! ఇంత జరుగుతున్నాను వాళ్ళ ఇంటికి మళ్ళీ బర్త్‌డేకి ఎందుకెళ్ళావని మీరు అడగొచ్చు. ఇప్పుడు మీ రియల్‌గా మాకు అర్థం కాలే. ఆవిడ నిజంగా ప్రాంక్ చేసి మిమ్మల్ని ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకోని చేసిందా? లేకపోతే రియల్‌గా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా? వాళ్ళిద్దరి మధ్య రియల్‌గా సంబంధం ఉంది మేడం. ఉంది. ఓకే. మళ్ళీ మిమ్మల్ని మధ్యలో మ్యానిప్యులేట్ చేశారు. చేశారు మేడం. ఓకే. సో, ఎట్లా అయినా మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేశారు. నువ్వు ఒప్పుకుంటే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. లేకపోతే ఏం చేయాలో అది చూస్తానని చెప్పాడతను. అవును మేడం. ఓకే. సరే అని చెప్పి వాళ్ళ ఇంటికెళ్ళాను మేడం. వాళ్ళ ఇంటికెళ్ళాను. నా కోసం కేక్ అవన్నీ రెడీ చేశారు. సరే ఆ అమ్మాయి కూడా రెడీ అయ్యి వచ్చేస్తుంది. మనసేం బాలేదు. స్లోగా ఇదవుతుంది. సరే ఈ లోపల అన్నయ్య మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ సరేలే ఆయన మాటల్లో కొంచెం నమ్మకం వచ్చిందేంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వబోతోంది అన్నట్టు నాకు అనిపించింది మేడం. ఎందుకంటే పొలిటికల్‌గా కూడా పవర్ ఉంది కాబట్టి. ఓకే. అవ్వబోతోంది. బట్ అతన్ని చూస్తేనే చిరాకొచ్చేస్తుంది. అంటే ఒక అన్న ఇలా చేసాడేంటి అనే చిరాకు కూడా ఉంది మేడం. హ్మ్. సరే చాక్ తెచ్చుకో ఈ లోపల అదొచ్చేస్తుంది. కేక్ కట్ చేద్దువు గాని అంటే నాకసలు కట్ చేయాలని లేదంటే, సరే ఇవన్నీ వదిలేయి రేపు పొద్దున ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఇవన్నీ మాట్లాడతావా ఏంటి అన్నాడు. సరే అని అదే ఇదిలో నేనెళ్ళి చాక్ తీసుకొచ్చాను మేడం. ఓకే. ఆ అమ్మాయి కూడా ఈ లోపల వచ్చింది. బయటకొచ్చింది ఆ అమ్మాయి కూడా. హ్మ్. ఆ అమ్మాయి కూడా వచ్చింది. సరే అని చెప్పి నేను కట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల డోర్ నాక్ అయింది మేడం. ఆ! డోర్ నాక్ అయింది. ఈ అమ్మాయి కింద పడిపోయింది. ఏమైందా అని చెప్పి నేను ఓపెన్ చేస్తే బయట పోలీసులున్నారు. ఈ అమ్మాయికి అప్పటికే చెయ్యి కట్ చేసేసుకునుంది. ఆ నైఫ్ మీద నా వేలు ముద్రలున్నాయి. ఓహో! ఆవిడే చెయ్యి కట్ చేసుకుంది. అవును మేడం. ఆ చేతి మీద ఆ నైఫ్ మీద అవును. అసలు కేక్ కట్ చేయడానికి పదునైన కత్తిరెందుకయ్యా? కేకుతో పాటు ప్లాస్టిక్ చాకులు ఇస్తారు గదా! ఆ! మేడం. మరి ఆ చాకు ఎందుకు తీసుకొచ్చారు మీరు కిచెన్‌లో నుంచి? అంటే కిచెన్‌లో అదొక్కటే చాకు ఉంది మేడం. వాళ్ళన్నారు అతను ఆళ్ళ బ్రదర్ తీసుకొచ్చి నీకిచ్చాడు దీంతో కేక్ కట్ చేయించని. కేక్ దగ్గర చాకు అసలు ప్లాన్ తీసేసారో మరి వాళ్ళు ఇదంతా చేసుకున్నారు. ప్లాన్‌గా క్లియర్ జరిగినట్టే అర్థమవుతుంది. అనిపిస్తుంది కదా మేడం. అదేలేమ్మా. అతను ముందే చెప్పాడు. హ్మ్. ఒకవేళ చేసుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు. లేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు అనే డైలాగ్ నాకక్కడ ఇలా పనికొస్తుందని తెలియలేదు మేడం. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానన్నాడు. ఈ రకంగా సాల్వ్ చేసాడా? అసలు అదే మేడం నాకు అర్థం సరే నిన్ను కావట్లేదు. అంత ఇరికిచ్చాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఏముంది మీ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్‌గా లేదు. అంటే నన్ను భయపెట్టడానికి చేసే ప్రయత్నం లాగా ఉంది మేడం ఇది. మీకు ఇంకొంచెం ముందు మీకు ఇంకొకటి చెప్తాను మేడం. చెప్పండి. అతను ఏం చేసాడంటే నన్ను ఆ పోలీసులొచ్చి నన్ను నువ్వు ఇలా చేసావని నాతో మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది నేను చేయలేదు సార్. మీరు చెప్పండి అంటే వాళ్ళిద్దరు అంటే తను కింద పడిపోయింది స్పృహ తప్పి. అప్పటికే కట్ చేసేసుకునుంది. నేను చెప్పాను లేదండి అసలు నాకు సంబంధం లేదు అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది కదా! అతనేమో చెప్పాడు. వీడే చేసాడు. ఆ అమ్మాయి కడుపు చేసి పెళ్లి చేసుకోమంటే వచ్చి ఇలా చేసాడు. పెళ్లి చేసుకోకుండా చంపేద్దామని చూసాడు అని చెప్పి అతను చెప్పాడు. ఓకే. అసలు ప్రూఫ్‌లు ఏమైనా ఉన్నాయంటే అది చూపించండి, చెయ్యండి అనంటే నాకు ఇక్కడ అసలు విస్తురపోయే నిజాలు ఒకటి కనిపించాయి మేడం. ఏంటి? ఆ అమ్మాయి నేను ఒక ప్రైవేట్‌గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి యాక్చువల్లీ న్యూడ్‌గా ఉన్నప్పుడు ఇతను ఏం చేసాడంటే నా ఫోన్‌లోంచి ఆ అమ్మాయికి ఫోటోలు తీసి, ఆ ఫోటోలు కూడా ఎలా తీసాడు? ఆ అమ్మాయి భయపడుతున్నట్టు ఆ అమ్మాయి నుంచి ఫోటోలు తీసాడు. అప్పుడు నేను వాష్‌రూమ్‌లో ఉన్నాను యాక్చువల్లీ. ఓకే. ఆ ఫోటోలు నా ఫోన్‌లోంచి తీసి అవి ప్రూఫ్‌లుగా చూపించాడు. ఈ అమ్మాయిని ఇలాగ న్యూడ్‌గా ఉండి అందరి దగ్గరికి అదే నేను చెప్పింది అడిగింది చేయకపోతే గనుక ఈ ఫోటోలంతా అందరికి పంపిస్తానని బెదిరిస్తున్నాడు. ఆ ఫోటోలో చూడండి ఆ అమ్మాయి భయపడుతూ ఉంది. నాకు అర్థం కాలేదు మేడం అసలు. అసలు ఏంటిది? ఏం జరుగుతోంది? నిజంగా నేను ప్రేమించిన అమ్మాయేనా తిను? మాకు సపోర్ట్ చేసిన బ్రదరేనా ఇతను? నన్నెందుకు ఇంత ట్రాప్ చేయాలి? ఏంటి? అది అనుకున్నప్పుడు తర్వాత కొన్ని రోజులకి దేవుడి దయ వల్ల అంటే అది ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ మేడం నన్ను అరెస్ట్ చేయకుండా అయితే కొంచెం మా పేరెంట్స్ వరకు ఈ విషయం వెళ్ళింది. మా పేరెంట్స్ ఆ అమ్మాయి వాళ్ళ కాళ్ళ మీద పడి మా అబ్బాయి చేశాడో లేదో ఇవన్నీ మాకు తెలియదు. పోలీసుల వరకు వెళ్తే వాళ్ళ నాన్న బతకడోది అని చెప్తే
వాళ్ళు సరే కొన్ని రోజులు కేసు వరకు లేకుండా కొంచెం వాళ్ళు ఆపారు మేడం. ఓకే. ఆపారు. కానీ ఇది వాళ్ళు కోర్టులో వేశారు మేడం. ప్రైవేట్ కంప్లెయింట్ ఫైల్ చేశారు వాళ్ళు. ఫైల్ చేశారు మేడం. ఓకే అమ్మా. ఇట్లాగా ఇతను ఈ అమ్మాయిని మొలాస్ట్ చేశాడు. అట్ ఎ అదే టైం ఇవ్వండి ఇలాగ ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడు. ఉమ్. సివియర్ టైమ్స్ ఈ అమ్మాయిని సెవెరల్ టైమ్స్ ఇలాగ రేప్ చేయడానికి చేస్తూ ఉన్నాడు నేను లేని టైంలో. ఓకే. ఇప్పుడు మీరు సో మీకే ఇప్పుడు మీ ఆ మీద అమ్మాయిని చంపడానికి కూడా ప్రయత్నించాడని చెప్పి ఆ అమ్మాయి కట్ చేసుకున్న దాన్ని కూడా చూపించి యాక్చువల్ ఆ నైఫ్ మీద నా వేలి ముద్రలు ఉండేలాగా ప్లాన్ చేశారు మేడం. అదేలేమ్మా అర్థమైంది. ఓకే. ఇప్పుడు మీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ అయిందా అవ్వలేదా? అయింది మేడం. ఎఫ్ఐఆర్ అయ్యింది. ఓకే. అయింది. సో ఇప్పుడు మీరు ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు ఏంటి అనేది మీ డౌటా? అవును మేడం. నేను అసలు తప్పు చేయలేదు మేడం. ప్లీజ్ మేడం నాకు అర్థం చేసుకో. ఏడవకండి రమేష్ గారు, మేడం చెప్తారు వినండి ఒకసారి. రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజాలే అయితే ఇది మర్డర్ కేసు కాదండి. మీరు తెలియక కదా మర్డర్ కేసు అన్నట్టు మాట్లాడారు. ఇవి యాక్చువల్గా చాలా కేసెస్లో ఈ చీటింగ్లకి వీటికి సంబంధించి నడుస్తున్న వ్యవహారం. మేబీ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ పోలీసులు ఎందుకు తీసుకోలేదు అంటే ఇలాంటి కేసు పూర్తిగా విన్న తర్వాత జనాలకి కానీ పోలీసులకు కానీ కోర్టుకి కానీ లాయర్లకు కానీ జడ్జెస్ కానీ అర్థమవుతుంది కేసు ఏంటి అని. కానీ ఎప్పుడు కూడా ఎవిడెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది జడ్జిమెంట్స్ కానీ కేసుని ఎట్లా నడిపించాలి అని. మీరు అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్న పోలీసులకి సీన్ అర్థమయ్యింది. ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేసింది. ట్రాప్ చేసే వ్యక్తిని ఆటోమేటిక్గా ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకోవడం కోసం అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని. అందుకే వాళ్ళు కేసు రిజిస్టర్ చేయాలి. మీకు అప్పుడే ఒక ధైర్యం రావాలి. మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు మీ మీద వేసినది ఒక ఫాల్స్ కేసు. ఆ కేసుని ప్రూవ్ చేయాలంటే కూడా వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఈ కేసులో ఉన్న మీకున్న ప్లస్ పాయింట్స్ వాళ్ళకున్న లూప్ హోల్స్ చెప్తాను. ఒకసారి వినండి సార్. మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్స్, ఒకవేళ వాళ్ళు పోలీసులు కేసు తీసుకోలేదు కాబట్టి కామన్గా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీసులు డైరెక్షన్ ఇస్తారు. ఎందుకంటే కోర్టుకి తెలియదు కదా, పోలీసులకి డైరెక్షన్ ఇస్తారు కోర్టు. నిజానిజాలు కనుక్కొని ఎఫ్ఐఆర్ చేయండి అని. ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. అది ఛార్జ్ షీట్ అవ్వడానికి. అందులో ఏం సెక్షన్స్ పెట్టాలి ఏంటి అనేది పోలీసులు డిసైడ్ చేసి కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అప్పుడు సగం నిజాలు బయటకు వస్తాయి. సో మీరు అప్పటిదాకా కాస్త వెయిట్ చేయండి, కంగారు పడకుండా. ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఫైల్ చేస్తారు. ఇందులో నాకు తెలిసి యాక్చువల్గా అమ్మాయిది అటెంప్ట్ మర్డర్ ఏదైతే ఇతను కమిట్ చేశాడు అన్నట్లుందో అదొకటి, చీటింగ్ ఒకటి, ఇంకా అమ్మాయి రేప్ కేసు కూడా వేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మాలిస్టీ చేస్తున్నారు అన్నది, ఇట్లా ఒక 5-6 సెక్షన్స్ అయితే ఈజీగానే ఇతను చెప్తున్న స్టోరీలో క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఆప్షన్ ఉంది. సో వాళ్ళు ఒకవేళ అట్లా క్రియేట్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా పోలీసులు ఆల్రెడీ ఫస్ట్ టైమే సీన్లో ఉన్నప్పుడు పెద్దగా కౌన్సిలింగ్ తోటే దీన్ని ఏదో సాల్వ్ చేయాలని చూశారు అంటే కేసులో అంత సీరియస్నెస్ లేదు అనేది పోలీసులకు అర్థమైనట్లు. సో ఇక్కడ ఈ ప్రొసీడింగ్స్లో ఎట్లా ఉంటుందంటే, రమేష్ గారు మీరు కూడా వినండి సార్. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారండి. మీరు ఉన్నట్టు ఇప్పుడు మాకు ఎట్లా చెప్పారో వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు ఎంక్వైరీ ఎలా చేయాలి, అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే ఈ కేసులో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే కనుక ఖచ్చితంగా ఎవరికి పుట్టారనేది తెలిసిపోతుంది. ఆ ఒక్కటి ఇతను ఛాలెంజ్ చేసినా కూడా రమేష్ గారు ఆటోమేటిక్గా పోలీసులకు ఆ ఛాన్స్ ఉంటుందండి, కోర్టుకు ఉంటుంది. మనం విడిగా కోర్టు పర్మిషన్ లేకుండా డిఎన్ఏ టెస్టులు చేయించకూడదు. సో ఒకవేళ ఇతను ఆ పాయింట్ని ఛాలెంజ్ చేస్తే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి కోర్టు పర్మిషన్ తీసుకొని పంపిస్తారు. అలా ఎప్పుడైనా పంపిస్తాము అన్నారు అంటే ఆటోమేటిక్గా వీళ్ళు లైన్లోకి వచ్చేస్తారు. వీళ్ళు వేసింది ఫాల్స్ కేసు కదా. ఇతని దగ్గర ఏదైనా ఏదో చిన్న ప్రాపర్టీస్ ఉండుంటే అవి అమ్మిచ్చేసి కాంపెన్సేషన్ ఏదైనా వసూలు చేసుకుందాం అన్న బ్లాక్మెయిలింగ్ థాట్ తోటే వాళ్ళు ఈ కేసు ప్రొసీడింగ్స్ నడిపించినట్టు లెక్క. ఎందుకంటే అదేదో సింపుల్గా వేశారు, దగ్గర 3 months అవుతుంది, కేసే రిజిస్టర్ అవ్వలేదు ఇప్పటిదాకా. ప్రైవేట్ కంప్లైంట్కి వెళ్ళారు, అదేదో ఎఫ్ఐఆర్ స్టేజ్కి రిపోర్ట్ కోసం పంపించారు. సో ఇతను ఇప్పుడు మనకి చెప్పిందే అక్కడ కోర్టుకి పోలీసులకి హానెస్టీగా చెప్తే ఎంక్వైరీ ప్రాపర్గా నడుస్తుంది. అందులో డిఎన్ఏ టెస్ట్ ఛాలెంజ్ చేయడానికి ఉంది. ఇక రెండోది, ఈయన ఫోన్ నుంచి ఫొటోస్ వెళ్ళినాయి అంత భయపడిపోయేలాగా ఉన్నాయంటే యాక్చువల్గా సహజంగా ఏ వ్యక్తి కూడా అవి ఉంచుకోరు. ఉంచాడు అంటే ఆ ఒక్కటి కొంత ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. రేప్ జరిగిందా లేదా అంటే ఇవి రిపీటెడ్గా ఈ మధ్య లేడీస్ వాడుకుంటున్న ఒక ఆయుధం. విక్టిమ్ కార్డు లాగా పెట్టుకొని, ఉమెన్ విక్టిమ్ కార్డు, మేము ఆల్రెడీ లవర్స్మి, పెళ్లి చేసుకుంటానన్నాడు, రేప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని కమిట్ అవ్వడం వేరు. ఆ విషయం చెప్పరు. రిపీటెడ్గా వాడుకున్నాడు, నన్ను రేప్ చేశాడు, ఇంకా పెళ్లి చేసుకుంటాను కదా ఇదే అని చెప్పాడండి ఇప్పుడు అని రేప్ కేసు వేస్తున్న సందర్భం ఎక్కువ ఉంది. మేబీ ఈ కేసులో అది ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుందని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది.
ఒకవేళ ఇది రేప్ కిందకి ఆ అమ్మాయి పెట్టినా కూడా మేబీ రేప్ కింద కన్సిడర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇద్దరు మేజర్లు ఇద్దరు ఇష్టపూర్వకంగానే కమిట్ అయ్యారు. పెళ్లి చేసుకుంటానన్నాడా లేదా అనే పాయింట్ మీద మిగతాది ఎట్లా చేయాలి ఏంటి అనేది పోలీసులు చూసుకోవడానికి ఉంది.